ఎస్ఎం కిచెన్ అండ్ లాగ్. సో మేమైతే జనవరి అంటే న్యూ ఇయర్ సందర్భంగా పిల్లలతో పాటు నేను రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసానండి విజయవాడలో. సో చాలామంది వచ్చారనమాట. సో చాలామంది సెలబ్రేషన్ చేసుకున్నారు. అందరూ ఫ్యామిలీతో పాటు చక్కగా వచ్చి ఎంజాయ్ చేశానండి. సో పిల్లలతో పాటు ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదంటే సో రాజీవ్ గాంధీ పార్క్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు వ్యూ కానీ ఆ నేచర్ కానీ సో చాలా బాగుంటుంది అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలతో మనం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పిల్లలే కాదు ఫ్రెండ్స్, పెద్దలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫ్యామిలీగా వచ్చి ఇక్కడ మనం పొద్దున్న 9కి వచ్చామంటే ఇంకా నైట్ 9 వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో తినడానికి కూడా మనం క్యారేజీలు కానీ ఏదైనా స్నాక్స్లు కానీ తెచ్చుకొని చక్కగా టైం కూడా స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే న్యూ ఇయర్ సందర్భంగా పిల్లలతో పాటు నేనైతే వచ్చేసాను. సో చూసారు కదా చాలామంది అయితే ఇక్కడ అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం నడవండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే టికెట్ వచ్చేసి మనకి పెద్దోళ్ళకైతే 20 రూపాయలు, చిన్న పిల్లలకైతే అంటే 1 to 5 years బిలో అయితే 10 రూపీస్ అన్నమాట. సో ఇక్కడైతే పార్క్లో ఇవన్నీ ఫ్రీ అన్నమాట. మనం ఏదైనా ఎక్కొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలకు కూడా మంచి టైంపాస్ అనమాట. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదా, ఆ పిల్లలతో పాటు వాళ్ళు సరదాగా అలా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మంచి ప్లేస్ ఏదంటే ఇంకా మన పార్క్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వీటికైతే టికెట్ అవసరం లేదు. సో మనం ఎంట్రన్స్ టికెట్ ఒక్కటే తీసుకోవాలి. సో ఇవన్నీ ఇక్కడ ఫ్రీ అన్నమాట. సో మనం టికెట్ తీసుకొని ఎక్కేవి కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇదైతే చూసి మీరు ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఆకలి లేకుండా ఉంటుందా ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ మంచి మంచి స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్, ఐస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్ ఇబ్బంది కూడా లేదు ఫ్రెండ్స్. వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మంచిగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఫ్యామిలీతో పాటు చక్కగా మన పిల్లలతో పాటు మనం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అయ్యింది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలు 90 మ్యాక్స్ ఐకాన్ అనమాట. సో రియల్గా మనమే అది ఫేస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్ చూడండి ఎలా ఉంటుందో. సో చూసారు కదా, సో అది చూస్తే అయితే నాకు భలే ఎంజాయ్ చేశానబ్బా. అసలు చూడండి, రియల్గా మనం అది ఫేస్ చేసినట్టే ఉంటుంది అనమాట.
సో ఈ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. సో ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చేయండి రాజీవ్ గాంధీ పార్క్ అయితే. సో ఇంకా ఇదే కదబ్బా, చాలా ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో పార్క్ మొత్తం తిరగలేము అనుకున్న వాళ్ళకైతే ట్రైన్ అవైలబుల్లో ఉందండి. సో చూసారు కదా, ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. ట్రైన్ టికెట్ వచ్చేసి 70 రూపీస్ అండి. సో పెద్దోళ్ళకైనా అంతే, చిన్నపిల్లలకైనా అంతేనండి. సో పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ అన్నమాట. చక్కగా పెద్దోళ్ళు లేదు, చిన్నపిల్లలు లేదు ఫ్రెండ్స్, ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అంతలా ఉంటుంది. స్కారీ హౌస్ చూడండి. సో ఇక్కడ గోస్ట్ హౌస్ చూడాలనుకుంటే అది కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకి ఇంకా ఇవన్నీ డబ్బులు పెట్టి తీసుకునేవి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళేవి మనం ఎక్కేవి జైంట్ వీల్ కానీ. సో అన్నీ చూడండి. ఇక్కడ క్యాంటీన్స్ మధ్య మధ్యలో చెప్పాను కదా, స్నాక్స్ తింటా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా ఉన్నాయి. ఇంకా ఇదైతే టవర్ రైడ్ అబ్బా, అసలు చూస్తుంటే భయం వేసింది అనమాట నాకు. అసలు నెమ్మదిగా పైకి వెళ్తుంది, బాగానే ఉంది కదా ఎక్కుదాంలే అనుకున్నాను. కానీ ఒకేసారి పడిపోయినట్టు మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ కింద పడి బాబోయే, అసలు అదైతే గుండె హడలు వచ్చేసింది అనమాట. చూస్తుంటేనే ఇంకెక్కితే ఎలా ఉంటుందని చెప్పి భయం వేసింది నాకైతే. ఇంకా నేనైతే అది ఎక్కలేదు ఫ్రెండ్. ఇది వచ్చేసి ఐకాన్ 360 డిగ్రీస్ అన్నమాట. వీడియో సింగిల్ అయితే 50, కప్పులు అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే ఇద్దరైతే 100 రూపీస్ తీసుకున్నారు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలామంది ఎంజాయ్ చేశారనమాట. సో సాంగ్ పెడుతున్నారు, అది రౌండ్ తిరిగిద్ది అనమాట. ఇంకా మనం దానికి కావాల్సిన డ్యాన్స్ అయితే చేసుకోవచ్చు, లేదా మనం కావాల్సిన వేలో ఉండొచ్చు అనమాట. సో బబుల్ హౌస్ పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, బాల్స్తో ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. సో 50 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే టవర్ రైడ్ మళ్ళీ చూపిద్దామని చెప్పి తీసాను అనమాట. సో చూడండి, వాళ్ళు ఎలా కిందకి ఒకేసారి పడిపోయేటట్టు వస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు అమ్మో అది చూస్తే నాకు భయం వేసింది ఫ్రెండ్స్. అంటే నెమ్మదిగా పైకి వెళ్ళింది, బాగానే ఉంది. సో అక్కడికి సగం కింద పడిపోయారు, మళ్ళీ ఆ కింద నుంచి మళ్ళీ ఇంకా కిందకి పడ్డారనమాట మిడిల్లో నుంచి. సో చూస్తుంటే భయం వేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి జంగల్ జంప్ అన్నమాట, పిల్లలకి చాలా బాగుంటుంది. సో చూడండి, ఏ ఏజ్ పిల్లలైనా కూడా ఆడుకునే ప్లేస్ అన్నమాట. ఇదైతే చక్కగా పైకి ఎక్కి కిందకి జారి ఇంకా అలా ఉరుకుతూ అలా గెంతలు వేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఏజ్ అయినా కూడా 70 రూపీస్ అంట. ఎంజాయ్ చేస్తున్నారనమాట తింటూ చక్కగా. ఇదైతే ఎయిర్ప్లేన్ అనమాట, ఇది కూడా 50 రూపీసే చిన్నపిల్లలకి సంబంధించి. సో ఏదైనా 50 రూపీసే. ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎక్కేవి ఉంటాయి కదా, సో అవి అయితే 70 రూపీస్ 80 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో 100 200 అలా ఉన్నాయి. ఇది డాల్ఫిన్ రైడ్ అనమాట. సో ఇది కూడా 50 రూపీసే. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎన్ని ఉన్నాయో. అసలు మనం చక్కగా అలా తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడైతే మసాజ్ ఉంది, 50 రూపీస్ 100 రూపీస్ మసాజ్ కూడా ఉందంట. ఇక్కడ జైంట్ వీల్ అయితే ఎక్కుతున్నారు చిన్నపిల్లలు. రైడింగ్ ఉంది చూడండి, కార్ రైడింగ్ కూడా ఉంది. సో ఇదైతే టోరా అసలు ఫ్రెండ్స్, ఇదైతే ఎక్కాను నేను. వామ్మో, ఇది ఎందుకు ఎక్కానా అనుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి లాక్ వేసే వైపు స్ట్రాంగ్ పర్సన్ కూర్చోవాలన్నమాట. మనకి పక్కన కొంచెం వీక్ పర్సన్ కూర్చున్నా పర్వాలేదు, ఈ స్ట్రాంగ్ పర్సన్ వీక్ పర్సన్ని హ్యాండిల్ చేయగలుగుతారనమాట. సో మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఒకళ్ళ ఒకళ్ళు పడిపోవడమే. ఇదైతే మనం లాక్ ఎక్కడైతే వేసామో సో స్ట్రాంగ్ పర్సన్ మీద మనం పడిపోతాం అన్నమాట. సో వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి మమ్మల్ని. సో అలా అయితేనే ఎక్కాలి, అదే మామూలుగా అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్, చాలా కష్టం అన్నమాట. నేను ఎక్కాను, సో ఎప్పుడు పడిపోతానో నాకు తెలియదు అన్నట్టు ఉన్నాను అనమాట. సో ఎక్కిన తర్వాత తెలిసింది నాకు ఎందుకు ఎక్కానో దేవుడా అని చెప్పి. సో కానీ ఎంజాయ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, అదో రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. సో మనం చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు చేస్తాం, కానీ ఇలాంటివి ఎక్కినప్పుడు ఆ థ్రిల్లింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు కూడా ఎక్కండి, కాకపోతే ఆ లాక్ వేసే వైపు స్ట్రాంగ్ పర్సన్ కూర్చోండి. ఇక్కడ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, చిన్నపిల్లలు అయితే ఎక్కదబ్బా. సో అంటే ఎక్కడ పడిపోతారో తెలియదు అన్నమాట, పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. సో చిన్నపిల్లలు అయితే పట్టుకోలేరు కదా, సో పెద్దోళ్ళకి అయితే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ ప్లే గేమ్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పిల్లలకి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయన్నమాట లోపల. సో వాళ్ళైతే ఇక్కడ ఆడుకోవచ్చు. సో 130 రూపీస్ అనమాట టికెట్, 20 మినిట్స్ ఉంటుంది అనమాట టైము. సో చాలా బాగుంటుంది. చూడండి, ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట స్టేషన్లో నుంచి. ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. సో చూడండి, పిల్లలు అయితే బాల్స్తో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా లోపల చాలా ఉంటాయి, జారేవి ఉంటాయి, ఇంకా ఆడుకునేవి ఉంటాయి. సో చాలా ఉంటాయి అన్నమాట. సో మీరు టికెట్ కనుక తీసుకుంటే 20 మినిట్స్ అయితే వాళ్ళు టైం ఇస్తారు. సో ఈ లోపు మనం ఎంతన్నా ఆడుకోవచ్చు అనమాట. సో
సో ఇది వచ్చేసి ట్రాంపోలైన్ పార్క్ అనమాట. సో పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదైతే 200 రూపీస్ అనమాట టికెట్. సో జంప్ అండ్ ఫ్లై. ఇక్కడైతే చాలా సంవత్సరాల మొక్కలు అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. సో అవి అయితే ఒక్కొక్క దానికి 22-20 సంవత్సరాలు ఇలా ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాం ఫ్రెండ్స్. చూస్తుంటే మట్టి కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఆ మొక్కలకి, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయంటే చాలా గ్రేట్ అసలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇన్ని సంవత్సరాల మొక్కలు కూడా రాజీవ్ గాంధీ పార్క్లో అయితే ఉన్నాయి. సో అవి కూడా మీరు విజిట్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడైతే చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ గులాబీ మొక్కలు అన్నమాట. సో మనకి డే టైంలో వస్తే బాగా కనిపించేవి, ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి అంత కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో చూసారు కదా అసలు వ్యూ అయితే ఎంత బాగుంది, చాలా బాగుంది కదా నేచర్. అలా గ్రీనరీ, మొత్తం గ్రీనరీ అన్నమాట. సో పచ్చటి చెట్లతో అలా మనం సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ తిరుగుతూ అలా పిల్లలతో పాటు పెద్దలతో పాటు టైం స్పెండ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. సో చూసారు కదా, మీరు కూడా రాజీవ్ గాంధీ పార్క్ రండి. సో మీ పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? సో నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే వస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా తిరిగి అలసిపోయామన్నమాట. సో ఇంకా పాయసం తెచ్చుకున్నాం మేము, పాయసం కూడా తినేసామన్నమాట. ఇంకా పాయసం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అబ్బా. సో పిల్లలకి ఆడుకునే కొద్దీ ఇంకా ఆడుకుంటూనే ఉన్నారనమాట. సో మనకే అంత హ్యాపీగా ఉంటే ఇంకా పిల్లలకి ఎంత ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డైనోసార్ స్టాచ్యూ కూడా ఉంది. సో ఇక్కడైతే పిల్లలు భలే ఆడుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు అనమాట. సో ఇక్కడే మేము కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చొని భలే అలా చూసుకుంటూ ఇంకా టైం అయితే స్పెండ్ చేసాము. పిల్లలకి ఫోటో తీసేసాము, ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఏంటంటే అటు ఇటు కాకుండా మంచిగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే ప్లేస్ పార్క్ కాబట్టి సో ఇలా అందరం కలిసి ఇలా వచ్చి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కూర్చుని వాళ్ళు కూర్చుంటారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. సో అవి ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారనమాట. సో అంతలా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను జైంట్ వీల్ ఎక్కాను ఫ్రెండ్స్. సో జైంట్ వీల్ ఎక్కిన తర్వాత చూడండి ఈ వ్యూ అయితే ఇలా చూపిస్తున్నాను మీకు. మా పాప అయితే ఫోన్ పడిపోద్ది వద్దమ్మా అంటుంది. సో ఏంటంటే ఏమవుదమ్మా అని చెప్పి అలా చూపిస్తున్నాను అనమాట. సో తీస్తున్నాను కానీ నాకైతే భయంగా ఉంది ఫ్రెండ్స్, ఫోన్ ఎక్కడ పడిపోద్దా అని. సో ఇంకా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా. సో అందుకే ఇంకా నేనైతే వీడియో తీసేసాను అనమాట. జైంట్ వీల్ ఎక్కేటప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్. సో పైకి ఎక్కేటప్పుడు బాగానే ఉంది, కానీ కింద దిగేటప్పుడు ఒకేసారి అసలు వాళ్ళంతా తేలికైపోయినట్టు అదో రకమైన ఫియర్ అనమాట. సో అందుకే మేమేం చేసామంటే కింద దిగేటప్పుడు ఇంకా అరెస్ట్ చేసామన్నమాట. సో అప్పుడైతే కొంచెం భయం తగ్గింది. అసలు టొర చూసారు కదా. సో మేము ఎక్కినప్పుడు ట్రై చేసాము ఫోన్లో తీద్దామని చెప్పి, కానీ చాలా కష్టము. సో ఇంకా సర్లే అని చెప్పి కుదిరినంత వరకు అయితే తీసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము తిరిగేటప్పుడు ఒక లాక్ అయితే ఓపెన్ అయిపోయిందన్నమాట. సో వాళ్ళు అయితే అరుస్తున్నారు, సో లాక్ ఓపెన్ అయిపోయిందని చెప్పి. సో వాళ్ళు వెంటనే స్పందించి ఇంకా ఆపేశారన్నమాట. సో ఆపేసి మళ్ళీ లాక్ సరిగ్గా ఉందా లేదని చూసుకున్నారు. చూసిన తర్వాత మళ్ళీ
మళ్ళీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అసలు ఇంకా అది చూసిన తర్వాత నాకు భయం వేసింది అనమాట. సో ఇక్కడైతే కొలంబస్ కూడా ఎక్కేసాం మేము. చూడండి ఎంజాయ్మెంట్ అంటే పిల్లలే కదా ఫ్రెండ్స్, సో వాళ్ళతో పాటు మనం కూడా ఇలా ఎంజాయ్ చేసేవచ్చు అనమాట. సో చూసారు కదా చాలా హ్యాపీగా అయితే రాజీవ్ గాంధీ పార్కులో మేము ఎంజాయ్ చేసామన్నమాట. న్యూ ఇయర్ కూడా బాగా మంచిగా అయితే చేసేసుకున్నాము. సో అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా హ్యాపీగా ఉండే టైం కాబట్టి, సో అలాంటి వాళ్ళకైతే ఇలా పార్క్కి రావడం చాలా బాగుంటుంది అన్నమాట. సో టొరటోరా టికెట్ అయితే 80 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్. పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఒకటే రేట్ అనమాట. సో ఇంకా జైన్ వీల్కి వచ్చేసి 70 రూపీస్ తీసుకున్నారు. మిగిలినవి ఏదైనా సరే 80 రూపీస్. ఇంకా తర్వాత 100, 200 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్ ఉన్నాయన్నమాట. సో నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ పార్క్ అయితే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దీపావళి ఒక్కరోజే ఉండదు ఫ్రెండ్స్, మిగిలిన రోజులన్నీ ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఇలా తిరిగి మళ్ళీ మధ్య మధ్యలో ఆకలిస్తే తినడానికి కూడా అక్కడ మనకి ఉన్నాయన్నమాట. సో ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. సో ఇంకా పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి బంపింగ్ కార్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో సింగిల్ అయితే 150 రూపీస్, డబుల్ అయితే 200 అన్నమాట. సో ఇది వచ్చేసి ట్రాంపోలిన్ అనమాట. సో 50 రూపీస్ 10 మినిట్స్ ఉంటుంది. దీని పక్కనే బోట్ రైడింగ్ కూడా ఉంది, అదైతే 100 రూపీస్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లలు అసలు ఎంత ఆడుకుంటున్నా కూడా అసలు ఆటలైతే అవ్వట్లేదు అనమాట, టైం అయితే అయిపోతుంది. సో ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మనం డే టైంలో 9కి వచ్చేస్తే కనుక నైట్ వరకు ఉండి ఇవన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో బంపింగ్ కార్స్ అయితే రైడ్ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. సో చెప్పాను కదా సింగిల్ అయితే 150, డబుల్ అయితే 200 అన్నమాట. సో చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో ఒక్కొక్కళ్ళు. ఇక్కడైతే చిన్న పప్పి అయితే స్లీప్ చేస్తుంది. ఇదేంటబ్బా అని చూశాను ఫ్రెండ్స్. సో చూడండి దానికని అంటే వింటర్ సీజన్ అయినా కూడా కూలర్ పెట్టారు చూడండి, అదైతే హ్యాపీగా పడుకుంటుంది. అసలు అది డ్రెస్ కూడా వేసుకుంది ఫ్రెండ్స్. అసలు భలే అనిపించింది అనమాట. మనం ఇంత అల్లరి చేస్తున్నాం, ఇంత తిరుగుతున్నాం, కానీ దాని కూడా దాందే అదే చక్కగా పడుకుంటుంది అనమాట. డాల్ఫిన్ రైడ్ అనమాట. ఇది కూడా 50 రూపీస్. పిల్లలకి సంబంధించి ఏదైనా సరే 50 రూపీసే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ గేమ్స్ అన్ని ఆడాలనుకుంటే కనుక 2 కాయిన్స్ వచ్చి 100 రూపీస్, 5 కాయిన్స్ వచ్చి 200 రూపీస్, 15 కాయిన్స్ వచ్చి 500 రూపీస్ అలాగన్నమాట. సో మనం ఈ విధంగా డబ్బులు పెట్టాలి కానీ పిల్లలకి ఎన్ని ఆటలైనా ఆడిపించుకోవచ్చు అబ్బా. సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు.
చేసామన్నమాట. సో, హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా టైం కూడా నైట్ 9 అయిపోయిందన్నమాట. సో, ఇంకా వెళ్ళిపోయే టైం కాబట్టి ఇప్పుడు కూడా బయటకొచ్చాం. లేదంటే ఇంకాసేపు ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళము. సో, చూసారు కదా ఫ్రెండ్. రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుంగానే మనకి కృష్ణా నది ఉందన్నమాట. సో, ప్రకాశం బ్యారేజీ సో, చూడండి అక్కడే అనమాట రోడ్డు దాటిన తర్వాత. సో, ఇంకా నేనైతే కాసేపు ఇక్కడ కూర్చున్నాను. రిలాక్స్ అయ్యామన్నమాట కాసేపు. ఇంకా మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. సో, చూసారు. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో, బాబాయ్ అందరికీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందులో నేను ఉండాలని కోరుకుంటూ సో, బాబాయ్.